అరెస్టులు, జైలుకి పంపించటం, ఇవి తప్పితే పరిపాలన గాలికి వదిలేశారు. ఇవాళ ప్రతిదీ కూడా ఏదో రకమైన ఆ రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి ఓన్లీ 16 నెలలు 17 నెలల్లో కూడా అరెస్టుల కార్యక్రమం తప్పితే వేరే లేదు. కానీ 2,40,000 కోట్లు అప్పు చేసి అది ఏమైందో తెలియదు. కానీ రోజు మనకు కనపడే అరెస్టులు. ఇవాళ లిక్కర్ కేసులో 360 కోట్ల రూపాయలు లిక్కర్ కేసులని చెప్పి 360 కోట్ల రూపాయలు లిక్కర్ కేసులని 3,600 కోట్ల రూపాయలు 3,600 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు అని చెప్పి ఇవాళ కొండను తవ్వి ఎలకను పట్టినట్టు చేశారు. కానీ అరెస్టులు మాత్రం చూపిస్తా ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా షాపులు ఇచ్చి, బెల్ట్ షాపులు ఇచ్చి మద్యాన్ని విపరీతంగా దోపిడీ చేయాలని చెప్పి ఓ పక్కన చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉండకూడదంటాడు. బెల్ట్ షాపులే కాదు, వైన్ షాప్కి రూములు కూడా ఇచ్చి రూముల్లో కూడా తాగిస్తా ఉన్నారు. ఆ రూముల్లో మనిషి చనిపోయినా కానీ ఆ పక్కనే ఉండి తాగేస్తున్నారు. ఈ విచిత్రం ఏంటో ఇదేంటో అర్థం కావట్లేదు. దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా జరిగింది. కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా అయ్యింది. ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్ నుంచి కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా అయింది. ఎక్కడికక్కడ స్థావరాలు పెట్టుకుని కల్తీ మందు తయారు చేసే కార్యక్రమాలు చేస్తూ, మరి తొలిగా ఈ కల్తీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికినప్పుడు మన జోగి రమేష్ గారు ఫస్ట్ వెళ్ళి దాన్ని పట్టుకుని ప్రజలకి, మీడియా వారికి చూపించిన వ్యక్తి మీద జనార్దన రెడ్డిని అతను చెప్పిన జనార్దన్ అనే అతను చెప్పిన మాట మీద అతన్ని మీద కక్షపూరితంగా ఒక గౌడ కులస్తుడని కూడా చూడకుండా, ఒక బీసీ అని చూడకుండా కావాలని అతను అరెస్ట్ చేయాలని పనిగట్టుకుని అతని మీద అభియోగాలు మోపి, మరి జోగి రమేష్ గారు కనకదుర్గ గుడికి ఏ గుడికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని గుడికి కూడా వెళ్తాం జరిగింది. మరి కావాలని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? ఇవాళ జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో ఒక కల్తీ మద్యం నడుస్తూ ఉంటే సిటీ సర్కిల్లో, ఏదైతే సిటీ పోలీస్ సర్కిల్లో సెంటర్లో ఉన్న ఏరియాలో కల్తీ మద్యం జరుగుతూ ఉంటే, ఆ జరిగిన మద్యం షాపులకి, బెల్ట్ షాపులకి సప్లై జరుగుతూ ఉంటే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏమైంది? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది? మీ పరిపాలన ఏమైంది? అసలు మీ పరిపాలన ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. నేను 16 నెలల నుంచి యథేచ్ఛగా మద్యం దొంగ లిక్కర్ తయారవుతా ఉంటే, షాపులకే డెలివరీ అవుతా ఉంటే మీరు పట్టించుకుంటలేదంటే ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా లేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఒక బీసీని, ఒక గౌడ కులస్తుడిని మీరు అరెస్ట్ చేయాలని కక్షపూరితంగా, మీరు కక్ష సాధింపుగా ఇవాళ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. మరి అతన్ని మీరు ఇబ్బంది పెట్టాలని ఈ కార్యక్రమం చేశారని, ఎవరైతే మరి మంత్రులుగా మరి మంచి పేరులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రూపంలో మీరు అరెస్ట్ చేయాలని చెప్పి మీరు పనిచేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, మీ ఎమ్మెల్యేలు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక పక్కన మద్యం, ఓ పక్కన బెల్ట్ షాపులు, ఓ పక్కన దుకాణాలు పెట్టి దొంగ మద్యాన్ని, అలాగే ఇసుక, మట్టి, పనికి ఆహార పథకంలో వెళ్లకుండానే మస్తర్లేసి డబ్బులు దోచుకునేది, పేకాట స్థావరాలు, క్రికెట్ బుకేలు,
అలాగే ఏదైతే గంజాయి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే పబ్లిక్ గా మీ ఎమ్మెల్యే, మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నాం, మేము లంచాలు తీసుకుని స్టేడియంలు కట్టిస్తున్నాం, మాకు పైనుంచి మాకు ఫండ్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి, ప్రజల్లో మేము గెలిచాం కాబట్టి సిగ్గు లేకుండా మేము చెప్తున్నాం, మేము లంచాలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరో ఒక అతని మాట చెప్పిన దాని మీద మీరు జోగి రమేష్ని అరెస్ట్ చేశారే, మీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా బాహాటంగా మాట్లాడుతూ దోచుకుంటా ఉంటే ఎందుకు అరెస్టులు చేయట్లేదు? ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, ముగ్గురు కాపులు అన్నదమ్ముల్ని, ఆ ఫ్యామిలీ కుటుంబం, అతను, అతని భార్య, ఆయన కూతురు, ఆయన తల్లి ఫార్చునర్ కారులో ఎక్కి మనుషుల్ని తొక్కిచ్చి చంపితే మీరు వాళ్ళ కారులో ఉన్న వాళ్ళ మీద అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడకపోయినా మీరు కదల్లి ఆ కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదర్ పర్సన్స్ మీద అందరి మీద మీరు కేసు పెట్టారే, ఈ కేసు మీరు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నా. డైరెక్ట్ చంపు చంపు అని అరుస్తూ ఉంటే కారులో ఉండి ఏంటి దుర్మార్గం? బాలికల్ని చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మభ్యపెట్టి రేప్ చేస్తా ఉంటే, పాడు చేస్తా ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రం పరిపాలన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను మీ వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏమి విధ్వంసం చేసినా మీరు అరెస్టులు చేయరు. మీరు ఆ రెడ్ బుక్ సిద్ధాంతం మీ వాళ్ళ మీద లేదు. ఒక్క ఎమ్మెల్యే అని చెప్పడానికి లేదు. ప్రతి ఎమ్మెల్యే దోచుకో పంచుకో. ఈ రాష్ట్రాన్ని నల్లుల్లా బల్లుల్లా దోచుకుంటున్నారే, వాళ్ళ గురించి మీరు మాట్లాడరా? ఇవాళ జోగి రమేష్ మీద మీరు కావాలని చెప్పించి వాడు దర్జాగా అమెరికా నుంచి దిగటం, ఎయిర్పోర్ట్ నుంచి రావటం, అంతకుముందేమో ఒక రకంగా మాట్లాడాడు, తర్వాత మీ ప్రోద్బలంతో జోగి రమేష్ పేరు చెప్తే సిగ్గుపోతం లేదా? మీ ప్రభుత్వం ఉందా లేదా అనిపించుకోరా? ప్రజలకు తెలియదా మీ డిపార్ట్మెంట్లు ఏమైనాయి అని? ఇవాళ బీసీలని టార్గెట్ చేశారు మీరు. బీసీలని టార్గెట్ చేసి ఇవాళ జోగి రమేష్ మీద కక్షాదింపుగా అరెస్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నాను ముక్త కంఠంతో. ఇవాళ బీసీలు కానీ, గౌడాస్ కానీ, చెట్టుబలిజీలు కానీ అందరూ కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. యాదవులతో సహా అన్ని క్యాస్టుల వాళ్ళు ఇవాళ చాలా దారుణాతి దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు పరిపాలన మీరు మానేశారు. టోటల్గా పరిపాలన గాలి కుదిరేసి మీ కక్ష సాధింపులకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చినట్టుగా, అది కూడా మీరు ఈవీఎంల ద్వారా వచ్చారని తెలుసు అనుకో. ఈ రకమైన పరిపాలన భయభ్రాంతులు మీరు సృష్టించే కార్యక్రమం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఇప్పటికైనా మీరు మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బేషరతుగా జోగి రమేష్ గారిని విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను.